ప్రతి 10 మందిలో ఒక్కరికైనా సరే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాలు ఈ రోజు మీకు వివరిస్తాను. లో వాటర్ ఇంటేక్, కావాల్సిన దానికంటే తక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హై సోడియం కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్, యానిమల్ ప్రోటీన్ ఫుడ్ బాగా ఎక్కువ తీసుకోవడం వల్ల, ఈ నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, యూటీఐ, రికరెంట్గా తరచుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక వాటి వలన కూడా కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వీటితో పాటు యూరిన్కి వచ్చినప్పుడు వెళ్లకుండా దాన్ని ఆపుకోవడానికి ప్రయత్నం చేయడం వల్ల యూరినరీ స్టేసిస్, దాని వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కిడ్నీలో స్టోన్ ఫార్మింగ్ నేచర్ ఉన్నవాళ్ళు ఒక చిన్న స్టోన్ ఉంది కదా, దానికి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది, మెడిసిన్స్ వాడని కాబట్టి ఆ స్టోన్ వెళ్ళిపోయి ఉంటుంది అలా అనుకోకుండా, ఒకసారి లైఫ్ లో కిడ్నీ స్టోన్ ఫామ్ అయితే కిడ్నీలకి స్టోన్ ఫార్మింగ్ నేచర్ ఉంది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినా సరే ఇబ్బంది కలగకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది ఎక్కువ వాటర్ తీసుకోవడం. సరే కావాల్సినంత వాటర్ తీసుకోవడం వల్ల స్టోన్ చిన్నగా ఉన్నప్పుడే యూరిన్ లో బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది మెయిన్ ఇంపార్టెంట్, ది బెస్ట్ మెడిసిన్ ఫర్ రీనల్ క్యాలిక్యులేట్. ఈ కిడ్నీలో స్టోన్స్ కి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటే గనక ఈ లేజర్ తో చేసే సర్జరీస్ కానీ, లేకపోతే ఈ స్టోన్ బ్రేకింగ్ సర్జరీస్ కానీ, యూఆర్ఎస్ఎల్ అంటారు అది కానీ, లేకపోతే ఓపెన్ సర్జరీస్ ఉంటే PCNL కానీ, ఇలాంటి అన్ని సర్జరీలు కూడా సన్స్టార్ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది. 24/7 యూరాలజిస్ట్ మీకు అందుబాటులో ఉంటారు. బుక్ యువర్ అపాయింట్మెంట్ నౌ. థ్యాంక్ యూ.